బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం దుర్గమ్మ ముక్కుపుడకను తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దుర్గమ్మ తల్లి ముక్కుపుడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి? వరద నీరు ముక్కుపుడకను తాకితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద అలానే కూర్చొని కింద బ్రహ్మదేవుడు దర్శనం ఇస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణా నదిగా, ఇంకో చెట్టు వేణు నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నది ప్రవహించడానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి ఆ కొండను ఢీ కొడుతుంది. అప్పుడు నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తుగా దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కుపుడకను తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతం. ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహించు అని నదికి చెప్పారు. అప్పుడు ఈ మన కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాకుతుంది. అప్పుడు ఇలా రెండు కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ, రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండ, మూడవది యనమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులో శివుడు. ఈ విధంగా దేవులందరూ కలిసి మన విజయవాడలో వెలిసారనమాట. ఎన్ని వరదలు వచ్చినా కూడా యుగాంతం జరిగే వరకు కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకదు. ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం. దుర్గమ్మ తల్లి మొదటిసారి ఉగ్ర రూపంలో వెలిసినప్పుడు అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉగ్ర రూపంతో ఉండేవారు అనమాట. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతుందని అనుకునేవారు. అందుకని చాలామంది ప్రజలు అప్పట్లో 6 దాటితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవారు కాదు. అప్పట్లో మాధవవర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఈయనకి అమ్మవారు అంటే చాలా శక్తి, భక్తి. ప్రజలందరూ అమ్మవారిని చూడడానికి వచ్చేవారు. మాధవవర్షం మాత్రం ప్రతిరోజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడు అనమాట. మాధవవర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకని ప్రతిరోజు చేసే పూజలో తనకి సంతానం కలగాలని, కొడుకు కావాలనేసి ఒకరోజు మాధవవర్మ కోరుకున్న కోరిక నెరవేరింది. వాళ్ళ భార్యకి మగపిల్లవాడు జన్మించాడు. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన సహాయం అనుకొని మొట్టమొదటిసారిగా మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించాడు. మాధవవర్మ తన కొడుకును చాలా క్రమశిక్షణతో పెంచుతాడు. యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటికి వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. అమ్మవారి సంచారానికి వచ్చే సమయం అయిందని ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్తూ ఉంటారు. అలానే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని 2 చేతుల్లో తీసుకొని న్యాయం కోసం రాజు మాధవవర్మ దగ్గరికి వెళ్తుంది. అసలు విషయం తెలియని మాధవవర్మ తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని తగిన శిక్ష పడేలా చేస్తానని ఆ తల్లికి మాట ఇస్తాడు. చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకే అని తెలియగానే చాలా బాధపడతాడు. అయినా సరే తన ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడానికి తన మంత్రిని పిలిచి ఈ తప్పుకి శిక్ష ఏంటి అని అడుగుతాడు. మరణ శిక్ష అని మంత్రి చెప్తాడు. తన సొంత కొడుకు అయినా కూడా చూడకుండా మాధవవర్మ తప్పు చేసిన తన కొడుకుని మరణ శిక్ష విధించమని చెప్పి సైనికులను ఆజ్ఞాపిస్తాడు. ఇక చేసేదేమీ లేక మరణ శిక్ష విధిస్తారు. ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడో సరిగ్గా అక్కడే ఆ యువరాజుకు మరణ శిక్ష విధిస్తారు. అప్పుడు మాధవవర్మ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకు ఇచ్చినట్టే ఇచ్చి మరలా ఎందుకు తీసుకున్నావు అంటూ బాధతో ఏడుస్తూ ఉంటాడు. కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణాలు కురిపిస్తుంది. బంగారు నాణాలు చనిపోయిన 2 పిల్లల శరీరం మీద పడగానే వాళ్ళు మరలా బ్రతుకుతారు. చిన్న పిల్లలకు పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మాధవవర్మ తన కొడుకును పట్టుకొని ఆనందంతో ఏడుస్తాడు. ఆ రోజు జరిగిన సంఘటనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు అమ్మవారి ఆకాశం నుండి కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి ప్రజలు దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ అని కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎంతకాలమైనా అమ్మవారు మాత్రం ఉగ్ర రూపం అనేది ఉన్నారు అనమాట. ప్రజలకి అమ్మవారు అంటే నమ్మకం, భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు. అప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడడానికి ఆది శంకరాచార్యుల వారు వస్తారు.
ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అప్పటి నుండి ఉగ్రరూపంతో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లిగా భక్తులకు కనిపిస్తూ ఉన్నారు. కానీ అమ్మవారి ఉగ్రరూపమైన మహిషాసురమర్దిని కాళీ రూపం అనేది ఇప్పటికీ ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న ఒక రహస్య గృహలో మాత్రం ఉన్నది అని అంటారు. అలానే కొంతమంది పూజారులు రోజు అక్కడికి వెళ్ళి అమ్మవారు శాంతించడానికి పూజలు చేస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు ఎప్పటికీ అప్పుడప్పుడు విజయవాడలో రాత్రి సమయంలో తిరుగుతూనే ఉంటారు. చాలామంది చెప్తుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.